నా కనుక సూపర్ బైక్ ఇస్తే బ్యాంగ్ బ్యాంగే. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. యతో హనుమస్థతో జయ. 200. Hello, Adab, Namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. So, this is a weekend. సో అలాగే ఏం బ్లాగ్ చేద్దామని ఏది తడతలేదు. సో ఇంకొకసారి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అదే రామేశ్వరం కెఫే ఉంది కదా, మొన్న బాంబ్ బ్లాస్ట్ అయింది మార్చ్ 1 రోజు బెంగళూరులో ITPL దగ్గర ఉండేది. సో అక్కడ తిరిగా రీఓపెన్ అయింది. యాక్చువల్లీ అది బాంబ్ బ్లాస్ట్ అయిన 1 వీకే ఓపెన్ చేసేసిండ్రు మళ్ళీ. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో అంతా. సో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికే వెళ్తున్నాం ఫుడ్ తినేకి. నా ఛానల్ ముందు నుంచే చూస్తుంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఒకసారి వెళ్ళినా నేను రామేశ్వరం కెఫేకి. బట్ దట్ వాజ్ నాట్ ద వైట్ఫీల్డ్ వన్. ఇంద్రనగర్లో ఉండేదానికే వెళ్ళుండే నేను. సో ఇప్పుడు వైట్ఫీల్డ్ దగ్గర ఉండేది పెద్దదంట. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. విల్ సీ, వెళ్ళి అక్కడ ఎలా ఉంది అంతా చూపిస్తా, ఫుడ్ కానీ టేస్ట్ చెప్తా. సో యాజ్ యూజువల్ ఫుడ్ బ్లాగ్ తరనే అయిపోయింది ఇది కానీ, చూద్దాం. సో లెట్స్ గో. నెంబర్ ప్లేట్ మళ్ళీ ఫిట్ చేసిన. ఐ హోప్ ఇట్ డజంట్ ఫాల్ డౌన్ దిస్ టైమ్. ఈ ట్రాఫిక్లో ఈ బండి వీటికి సరిపోయింది. నేను ఒకప్పుడు కాలేజ్ ఇక్కడే చదువుతున్నాను, ఎప్పుడు ఇదే రోడ్లో వస్తుండే. బట్ ఇప్పుడు జీటీలో వస్తున్నా, అప్పుడు స్కూటీలో వస్తుండే. Time flies soon, my buddies. ప్రతి ఒక్క రామాయణ ఎదుగుని తిరుగుతున్నాం మనం తప్ప. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. This is the cafe we were talking about. ఇక్కడ ఉండేదంతా సెల్ఫ్ సర్వీసే, మనమే తీసుకోవాలి. సో స్క్రీన్స్ ఉంటాయి, అక్కడ పోయి ఆర్డర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్క్రీన్స్లో డిఫరెంట్ ఇవి ఉంటాయి. మనకి బెవరేజెస్ కావాలంటే బెవరేజెస్, అన్నం కావాలంటే అన్నం, ఏది కావాలంటే అవి. చూద్దామనండి మనం ఏం ఆర్డర్ చేద్దాం. బ్రో ఏం ఆర్డర్ చేద్దాం? మసాలా దోశ. మసాలా దోశ, గీ రాగి దోశ, ఓపెన్ మసాలా దోశ, గీ ప్లెయిన్ దోశ, పుడి దోశ. బ్రో బటర్ మసాలా దోశ ఇదే, బటర్ గీ దోశ. వీళ్ళు ఇక్కడే వస్తుంది, చూసుకోవచ్చు మీరు. పేడ్. సో చూడొచ్చు, మేము ఆర్డర్ చేస్తే వాళ్ళు ఈ రిమోట్ ఇచ్చిండ్రు. ఇది వైబ్రేట్ అవుద్దంట. ఇది వైబ్రేట్ అయినప్పుడు ఆర్డర్ వస్తుందంట. సో ద బిల్ బ్రో, దట్స్ హౌ ఇట్ లుక్స్. సో మేము ఆర్డర్ చేసింది పడ్డు, బట్ వచ్చిందేమో కాంచీపురం ఇడ్లీ అంట. ఇది సో యాక్చువల్లీ ఆర్డర్ చేసింది వచ్చి మేము ఏంటంటే పడ్డు ఆర్డర్ చేసింది. తింటుండేది వచ్చేది బట్ వచ్చింది ఏంటో కాంచీపురం ఇడ్లీ. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చట్నీ ఎలా ఉందిరా? అంటే వాళ్ళ టేస్ట్ వస్తుంది. రవా ఇడ్లీ, రవా ఇడ్లీ తర ఉంది బ్రో. అవునా? అంతే బ్రో. అంతే అంటావా? అబ్దుల్ కలాం కలర్ కర్మన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఈరోజు వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి వెజ్ హోటల్కే వచ్చినాం తిందమని. సో తినేసి ఇప్పుడు వెళ్తున్నాం. టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్ గీయే వాళ్ళ స్పెషాలిటీ. సో గీతో ఇస్తారు ఏమున్నా కానీ. సో ఇట్ వాస్ గుడ్ ఎనఫ్. బట్ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే దాని స్క్రీన్ పైన పడ్డు అని ఆర్డర్ చేసిన, బట్ ఇచ్చిందేమో అదేమో ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్, బట్ ఇట్స్ ఫైన్. ఇట్ వాజ్ గుడ్ ఎనఫ్.
నెంబర్ ప్లేట్ ఆడబడద్దు అని భయము ఫోటోస్ దగ్గర. ఓ మై గాడ్. ఓకే, మెట్రో టనల్. రోడ్స్ బాగాలేవు ఈ సస్పెన్షన్కి. సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల యూ విల్ ఫీల్ ద పోటోల్స్ వెరీ మచ్. అదే బాధ ఈ బైక్లో. ఈ బైక్లో కూర్చొని డ్యూక్లో కానీ కూర్చొని మనకో అది వచ్చేసి స్టిఫ్ సస్పెన్షను. సో అంత డిఫరెన్స్ అనిపిది మీకు పోటోల్స్ దగ్గర. ఇట్ విల్ గో ఈజీలీ. ఇప్పుడు కొడదాం చూడండి ట్రాఫిక్లో. గ్యాప్ BMW. ప్రతి వ్లాగ్లో BMW కనపడుతుంది నాకు, అది ఎందుకో మరి. అది స్టార్టింగ్లో కాదు, ఎండింగ్లో. ఈ రోడ్లో ఒకప్పుడు స్కూటీలో వస్తుండే, బట్ దాని తర్వాత నా సెకండ్ ఇయర్లో డ్యూక్ కొన్నా నేను. అప్పుడు ఈ రోడ్లో వస్తుంటే ఆ ఫస్ట్ బైక్ ఫీల్ ఉంటుంది కదా, క్రేజీ ఉంటుండే. ఆ ఫస్ట్ బైక్ ఫీల్ అయితే మనం ఎన్నే బైకులు కొన్ని ఆ ఫీల్ రాదు మళ్ళీ వాపసు. ఆ ఫస్ట్ బైకు దాంట్లో తోలుకొని వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకొని ఆ ఫీలే బేరప్ప. ఏంట్రా నీళ్ళు పడుతుండే. కనుక సూపర్ బైక్ ఇస్తే బ్యాంగ్ బ్యాంగే. Not try to imitate this. ఏంట్రా రాయలు పడుతుండే హైవేలోని. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.